బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్ను మూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో పలు ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్లో ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4:50 తన తుది శ్వాసను విడిచారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు ఆయన. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన ఇదే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. జమీమా, ఏదైతే చెరుకూరి రామోజీరావు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత కొద్ది నిమిషాలకు ఈరోజు తెల్లవారుజామున మరణించడం జరిగింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనని ఈ నానక్రామ్ కూడా గచ్చిబౌలిలోని స్టార్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. వారం రోజుల కిందట అతనికి ఏదైతే స్టంట్ అంటే గుండెకి సంబంధించిన ఇబ్బందితో బాధపడుతున్న క్రమంలో వైద్యులు ఆయనకు స్టంట్ వేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి నిన్న ఉదయం అనారోగ్యంతో ఆయన ఇబ్బంది పడుతున్న క్రమంలో కుటుంబ సభ్యులంతా కూడా మళ్ళీ తిరిగి స్టార్ హాస్పిటల్ కి తరలించారు. ఆ తర్వాత అతనికి వెంటిలేటర్ పైన కృత్రిమ శ్వాస అందించిన వైద్యులు ఆ తర్వాత ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అతను మరణించినట్లుగా వైద్యులు ఒక మెడికల్ బులెటిన్ అనేది విడుదల చేయడం జరిగింది. వెంటనే ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు నానక్రామ్ కూడా స్టార్ హాస్పిటల్ నుంచి నేరుగా రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఆయన నివాసానికి తరలించడం కూడా జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం వరకు అటు ఎవరైతే అంటే రామోజీరావు చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని సందర్శించుకునేందుకు వచ్చే వారి కోసం సందర్శనార్థం అక్కడ పార్థివ దేహాన్ని ఉంచిన తర్వాత అధికారిక లాంఛనాలతో అతని అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇప్పటికే రామోజీరావు చనిపోయినాడన్న వార్త తెలిసిన తర్వాత అటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఇతర అటు జగన్, పవన్ కళ్యాణ్, ఆ తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ తర్వాత తెలంగాణ మంత్రులు వీరంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఈ రామోజీరావు వ్యవహారానికి సంబంధించి ఈయన తెలుగు దినపత్రిక వ్యవస్థాపకుడు, అలాగే ప్రముఖ వ్యాపారవేత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలు వ్యాపార సంస్థలకు ఆయన అధినేతగా మారడం కూడా జరిగింది. 2016లో భారత ప్రభుత్వం అతన్ని దేశ 2వ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్తో సత్కరించడం కూడా జరిగింది. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న ఆయన జన్మించడం జరిగింది. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామరు మండలంలోని పేరిచేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో మంచి పెదపారు పొడిగి ఆయన వలస రావడం జరిగింది. ఆ తర్వాత రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు ఈయన జన్మించడంతో దాంతో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అని ఆయనకు పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా అతను రామోజీరావుగా మారడం కూడా జరిగింది. ఇతనికి రామోజీరావుకి 2 అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ అని. ఇతని కుటుంబం మొత్తం శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి ఆమె చాలా భక్తి పర్రాలు, ఆచారవంతురాలు. దీంతో రామోజీరావు చిన్నతనంలోనే అతనికి భక్తి, శుచి అలవాటు పడిందని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. మగ సంతానం లేకపోవడం ఒకే ఒక పుట్టిన రామోజీరావుని చాలా అల్లారుముద్దుగా పెంచుకునేవారని 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో అతను 8వ తరగతిలో చేరాడు. ఆ తర్వాత 1957లో 6వ ఫారం అక్కడే పూర్తి చేసుకొని గుడివాడ కళాశాలలో ఇంటర్ BSc చదవడం కూడా జరిగింది. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బమ్మ, వాణిదేవిల 2వ కుమార్తె అయిన రమాదేవితో కూడా వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకోవడం కూడా జరిగింది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమల్లి తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్ లో డైరెక్టర్లుగా ఉన్నారు. ఇలా ఏదైతే ఆయన ఒక పత్రికని ఏర్పాటు చేసిన తర్వాత
ఎంతో మంది మీడియా రంగంలో ఎనలేని సేవలు అందించడమే కాకుండా ఆయన రామోజీరావు తనకంటూ ఒక ముద్రని మీడియా రంగంలో వేసుకోవడం, రామోజీరావుతో అటు కేవలం అతిరథ మహారథులనే కాదు చాలా మంది కూడా అతనితో సాహిత్యం కూడా ఉన్నారు. ప్రభుత్వాన్ని శాసించే విధంగా రామోజీరావు గ్రూప్ అధినేతగా ఆయన ఎదగడం జరిగింది. ఆయన అక్షరం నుంచి అంటే ఆయన పెన్ను నుంచి జాలువారైన ప్రతి అక్షరం కూడా అటు ప్రజల్ని ప్రభుత్వాన్ని కదిలించే విధంగా ఆయన అక్షర సాహిత్యం అనేది కొనసాగేది. ప్రతి అటు సంస్థ అంటే ప్రతి అటు కుటుంబంతో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తారో అటు వ్యాపార సంస్థలో కానీ పత్రికా రంగంలో కానీ ఏదైనా సరే చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ఆయనకున్న అలవాటని కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు రామోజీరావు చనిపోయినాడన్న వార్తని అటు కుటుంబ సభ్యులు కానీ ఆయన అభిమానులు కానీ జర్నలిజంలో ఎంతో మంది జర్నలిస్టులుగా సీనియర్ జర్నలిస్టులుగా తీర్చిదిద్దిన ఘనత రామోజీరావుకి. వారంతా కూడా రామోజీరావు లేరు అనేసరికి ఆ వార్తని దిగమింగలేని పరిస్థితి అనేది ఏర్పడడం కూడా జరిగింది. అటు విషయం తెలిసిన తర్వాత ఆయన బంధువులు కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఫిలిం నగర్ రోడ్ నంబర్ 36 ఉన్న ఆయన కుమార్తె వీరంతా కూడా పుట్టిన స్టార్ హాస్పిటల్కి తరలి వెళ్ళడం, అక్కడ ప్రత్యేక వాహనంలో అంబులెన్స్ లో ఆ స్టార్ హాస్పిటల్ నుంచి నేరుగా ఆయనకి రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఆయన నివాసానికి అక్కడికి తరలించడం కూడా జరిగింది. మరి కాసేపట్లో రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శనార్థం వచ్చే వారందరి కోసం ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. జమీమా రైట్ కృష్ణ, ఇక పార్థివ దేహాన్ని ఎంత సమయం వరకు ఉంచబోతున్నారు, తర్వాత అంత్యక్రియలు ఎక్కడ జరుగుతున్నాయి, దీనికి సంబంధించిన బందోబస్తు కార్యాచరణ ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి రామోజీ ఫిలిం సిటీకి ఆయన పార్థివ దేహాన్ని తరలించడం జరిగింది. మిగతా అంటే ఆయన పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఎవరు వచ్చినా కూడా రామోజీ ఫిలిం సిటీలోనే చేయడం జరుగుతుంది. ఇంకా ఆయన అంత్యక్రియలు ఎక్కడ జరపాలి, రామోజీ ఫిలిం సిటీలోనా లేకపోతే ఎక్కడ జరపాలనేది ఇంకా కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అటు కృష్ణా జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయన బంధువులు ఆ తర్వాత కుమారుడు కూతుర్లు వీరంతా కూడా రామోజీ ఫిలిం సిటీకి బయలుదేరడం కూడా జరిగింది. అది వాళ్ళందరూ చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఆయన అంత్యక్రియలు అనేది నిర్వహించాలన్నారు. అయితే ఇప్పటికే రామోజీరావు చనిపోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు ఏదైతే అటు హరీష్ రావు కానీ కేసీఆర్ కేటీఆర్ తో పాటు అనేక మంది ప్రముఖులు కూడా ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం కూడా చేయడం జరిగింది. ఆయన ఆయన రామోజీరావు అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం కూడా జరిగింది. జమీమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ.